వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తీరు రాజకీయ వర్గాలకు కూడా అంతుబట్టడం లేదట. ఆయన వైసీపీని వేడనున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూటమికి దగ్గరవుతున్నారా అన్న టాక్ నడుస్తోంది. వైసీపీని వీడి జనసేనలో చేరతారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తోట త్రిమూర్తులు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆయన పార్టీ మార్పు వార్తలు ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. అయినా సరే ఆయన పార్టీ మార్పు వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన వైసీపీ స్టాండ్ తీసుకోవడం లేదని, అంటి ముట్టనట్టుగా కొంత సైలెంట్గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిమూర్తులు దారెటు, ఆయన ఏం చేయబోతున్నారన్న అంశంపై ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. తోట త్రిమూర్తులు అంటే గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1994 నుంచి ఎమ్మెల్యేగా, గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారాయన. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ ఇలా చాలా పార్టీలు తిరిగారు తోట. ఇక జనసేనలో చేరతారని 2014 ఎన్నికల నుంచి ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ అది మాత్రం జరగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఊహాగానాలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడిగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. కానీ జిల్లా నుంచి అమరావతికి వెళ్లేసరికి ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోటో సెషన్స్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా ప్రత్యేకంగా ఫోటో దిగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగానే మారింది. అదే సమయంలో అటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదవీకాలం ముగియడంతో ఆయన్ను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుణ్ణి కొనసాగించాలని కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. అయితే తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ అప్పట్లో పెద్ద గందరగోళానికి దారితీశాయి. శాసన మండలిలో ఇరు వర్గాల ఎమ్మెల్సీలు త్రిమూర్తులు వ్యవహార శైలికి అవాక్కయ్యారట. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చాలా మంది నేతలు దూరమయ్యారు. విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి నేతలు పక్క పార్టీలోకి చేరిపోయారు. వీరిద్దరూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆళ్ల నాని టీడీపీ కండువా కప్పుకున్నారు. చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ మారే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తోట త్రిమూర్తులు పార్టీ మార్పు వ్యవహారంపై చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పు ప్రచారంపై తోట త్రిమూర్తులు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఖండించారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నానన్న తోట త్రిమూర్తులు ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఒట్టిదేనని తేల్చి పారేశారాయన. రాబోయే రోజుల్లో ఏపీలో భవిష్యత్ అంతా వైసీపీతేనని స్పష్టం చేశారాయన. తనకు వైసీపీలో మంచి గౌరవం లభిస్తోందని, అలాంటప్పుడు వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో ఉన్న ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నట్టు అప్పట్లో స్పష్టం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తోట త్రిమూర్తులు కూటమిలోని జనసేన వైపు చూస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. జనసేనలో చేరిన వైసీపీ నేత సామినేని ఉదయభాను తోట త్రిమూర్తులను జనసేనలో చేర్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని, పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో తోట త్రిమూర్తులు అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి. మరోవైపు ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. దీంతో మండలిలో వైసీపీకి బలం తగ్గిపోతోంది. తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పటికీ తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.